మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మున్సిపల్ కార్మికుడి కుటుంబం గత 3 నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఒక ఉద్యోగి పేరును తొలగించాల్సిన చోట పొరపాటున మరో ఉద్యోగి పేరు రికార్డుల నుంచి తొలగించడంతో వేతనాలు నిలిచిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరించి బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు సుబ్బరాయుడు మాట్లాడుతూ, తప్పెట్ల శేషులు గత 15 సంవత్సరాలుగా దూపాడు పంప్ హౌస్ లో టర్నుకాక ఆప్కాస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ తప్పిదాన్ని వెంటనే సరిదిద్ది బకాయి వేతనాలను విడుదల చేయడంతో పాటు బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, యూనియన్ ప్రతినిధులు, ఇతర కార్మికులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విషయం ఏమిటంటే తప్పెట్ల శేషులు అని చెప్పేసి దూపాడు పంప్ హౌస్లో నాన్ పిహెచ్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నాడు. గత 3 నెలల నుంచి అతని పేరు ఆప్కస్లో పొరపాటున అధికారులు తొలగించారు. మేము కోరడం ఏంటంటే అతని పేరును మళ్ళీ ఆప్కస్లో చేర్చి 3 నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే గత 3 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ ఫలితం లేదు. అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అతని పేరు కూడా ఎక్కించలేదు. ఆల్రెడీ విజయవాడ కూడా పోయి ఇచ్చాడు. విజయవాడ ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్ వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఏం లేదయా, మొత్తం మీ ఆఫీస్లో వాళ్ళే చేశారు, మీ ఆఫీస్లో వాళ్ళు పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. 3 నెలలు అవుతా ఉంది. 3 నెలల నుంచి జీతం పత్యం లేదు. డ్యూటీ అయితే చేస్తున్నాడు కానీ జీతం లేదు. ఎట్లా బతకాలా? అతను చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ గారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఆఫీస్ వారు మా పరిధిలో లేదు, కలెక్టర్ లాగిన్లో ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయమని చెప్పారు. అధికారులు స్పందించి శేషు పేరును ఆఫీస్లో వెంటనే ఎక్కించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. కె. సుబ్బరాయుడు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు.